పెళ్లి కార్డు మీద పేరు మారిందా అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు ఆలోచించాను. ఈ అంశం మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఈ వీడియో పూర్తిగా మీరు వీక్షించినట్లయితే చాలా విలువైనటువంటి సత్యం మీకు అర్థమవుతుంది. సో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. లేదండి, ఆయన అతనితో ఇట్లనే, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించాను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నేను వేడుకొనుచున్నాను అనేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాను అనేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నేను త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. సో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాల నుంచి మనం కొన్ని విషయాలను మనం ధ్యానించాము. ప్రభు ఇక్కడ ఒక ఉపమాన రీతిగా ఒక పరిశుద్ధ లేఖనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక మనుషుడు గొప్ప విందు చేస్తూ ఉన్నాడంట. ఆ గొప్ప విందులోనికి రమ్మని అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. తన దాసులతో చెప్పి, ఈ విందులోనికి నేను ఎవరికైతే ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నానో, ఈ ఆహ్వానం తీసుకెళ్ళి నేను ఎవరికైతే ఇమ్మన్నానో వాళ్ళకి ఇచ్చి, నేను చేసేటువంటి గొప్ప విందులోనికి రమ్మని నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకురండి అని ఆ విందు చేసేటువంటి ఆ విందు యజమాని చెప్పాడు. అయితే తన దాసులు వెళ్ళారు. వెళితే ఎవరికైతే ఇన్విటేషన్ ఇవ్వమని యజమాని పంపించాడో వాళ్ళ వద్దకు వెళ్ళినప్పుడు ఆ ఇన్విటేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఆ విందుకు రావటానికి నిరాకరించారంట. ఏక మనసుతో నెపములు చెప్పారంట. అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాళ్ళకి రావటానికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే నెపములు చెప్పారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి నెపాలు చెప్పారో కొన్ని విషయాలు కూడా ఇక్కడ రాశారు. మొదటివాడు, నేను పొలం కొన్నాను, వెళ్ళి చూసుకోవాలని చెప్పాడు. మరొకడు, నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, దాన్ని పరీక్షించాలని చెప్పాడు. తర్వాత మరొకడు ఏం చెప్పాడంటే, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కాబట్టి రాలేను అని చెప్పేశాడు. సో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంటే మనకు అర్థం అవటానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందినటువంటి ఈ మానవ సమాజంలో ఇప్పుడున్నటువంటి ఈ నాగరికత, ఇప్పుడున్నటువంటి పరిభాషా విధానానికి అర్థమయ్యే రీతిలో ఈ మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒక యజమాని ఒక విందు చేయించడానికి ఆ విందులోనికి అనేక మందిని పిలవటానికి ఆహ్వాన పత్రికని సిద్ధం చేశాడు ఆయన. అంటే వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించాడు ఆయన. ఈ వెడ్డింగ్ కార్డు మీద ఈ కార్డు ఫలానాయనికి, ఈ కార్డు ఫలానాయనికి, ఈ కార్డు ఫలానాయనికి అని చక్కగా దాని మీద పేర్లు రాసి, ఈ కార్డు మీద నేను ఎవరినైతే పిలవమన్నానో వాళ్ళని వెళ్ళి పిలుచుకురండి అని తన దగ్గర ఉన్నటువంటి దాసులతో చెప్పారు, తన దగ్గర ఉన్న పనివారితో చెప్పారు. ఇన్విటేషన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. సో వాళ్ళందరూ కూడా రావటానికి ఇష్టం లేక నెపములు చెప్పారు అని ఇక్కడ రాయబడి ఉంది. సో ఇంతకీ ఈ యజమాని ఎవరో, ఆ పిలుచుకురావడానికి వెళ్ళేటువంటి దాసులు ఎవరో, పిలువబడిన వారు ఎవరో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ యజమానుడు దేవునిగా మనం గుర్తించగలుగుతున్న పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా. సో జాగ్రత్తగా ఆలోచన చేస్తే తన కుమారుడై ఉన్నటువంటి యేసు ప్రభువు వారి యొక్క వివాహ వేడుకకు
అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. సంఘము, వధువ సంఘము అనబడినటువంటి ఆ పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంఘముకు దేవుని యొక్క పిలుపు ఉంది. ఆ ఆహ్వానాన్ని పట్టుకెళ్ళిన వారు ఎవరయ్యా అంటే అపోస్తలులు, సువార్తికులు, తర్వాత బోధకులు, కాపరులు, వీళ్ళందరికీ దేవుని యొక్క దాసులుగా ఉన్నారు, అనగా దేవుని యొక్క పనివారిగా ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుడిచ్చినటువంటి ఆ ఆహ్వాన పత్రికను పట్టుకుని వెళ్ళారంట. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు అని అంటే, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళినోళ్ళు వద్దు, మాకు ఆ యొక్క విందులోనికి రావడానికి మాకు ఇష్టం లేదు కాబట్టి మేము రాము అని నెపాలు చెప్పారు కదా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఫస్ట్ ఈ ఇన్విటేషన్ పట్టుకుని వెళ్ళినటువంటి దేవుని దాసులు, ఇన్విటేషన్ పట్టుకుని వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు ఎవరో మనం ఆలోచన చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీ వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అన్నారు. ఈ ఇన్విటేషన్ పట్టుకుని అపోస్తలులు ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పారు? ఆయన ఇశ్రాయేలీయులలో, జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి అన్నారు. అంటే ఇశ్రాయేలీ, గొర్రెలు అనగా మనుషుల్ని గొర్రెలతో పోల్చారు, అదొక అలంకార భాష. అయితే ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళండి, ఇన్విటేషన్ పట్టుకొని, ఈ వెడ్డింగ్ కార్డ్ పట్టుకుని, నేను రమ్మన్నానని చెప్పి, నా కుమారుని యొక్క వివాహ వేడుకలోనికి, ఆ విందులోనికి రమ్మన్నానని ఇశ్రాయేలీ వద్దకే వెళ్ళండి అని అపోస్తలులను పంపితే జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చెప్పారంట? నెపములు చెప్పారు అనే మాట కనపడింది. ఇంతేనా? కేవలం ఇశ్రాయేలు దగ్గరికి అంటే చూడండి, దీన్ని ధృవీకరించుకోవటానికి మరికొన్ని వాక్యాలను మనం ఆధారం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రె యొద్దలకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. సో ఎవరి యొద్దకు పంపబడ్డాడంటే ఆయన ఇశ్రాయేలీయులలో నశించినటువంటి గొర్రెల యొద్దకే పంపబడినట్లుగా మనం చూస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఈ రకంగానే మాట్లాడేవాళ్ళు అన్నారు. యేసు ప్రభు కేవలం ఇశ్రాయేలీల యొద్దకే వచ్చారు, ఇశ్రాయేలీ దేశంలోనే జన్మించారు, ఇశ్రాయేలీకి మాత్రమే దేవుడు అనేటువంటి వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నాం. సో మొదటిగా ఆయన చెప్పింది కూడా అదే చెప్పాడు. ఆయన నేను ఇశ్రాయేలీయుల్లో నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను, వాళ్ళ మధ్యకే పంపబడ్డాను. అంత మాత్రమే కాదు, మీరు కూడా ఆ ఆహ్వాన పత్రికను వెళ్ళి పట్టుకుని ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళండి అని అపోస్తలులు కూడా ఆయన అదే మాట చెప్పారు. సో ఆలోచన చేద్దాం. ఇక మరో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. స్వార్థల గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి అనే మాట రాయబడింది. ఇక్కడ మొదట ఎవరికి అందిందంట ఈ శుభలేఖ? యూదునికి అందింది. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇశ్రాయేలీయులకు, యూదులకు ఈ ఇన్విటేషన్ అందింది, ఈ వెడ్డింగ్ కార్డు వెళ్ళింది. అయితే ఆ విందులోనికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదంట. కాబట్టి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అందరూ కూడా ఏక మనసుతోటి నెపములు చెప్తూ ఉన్నారు, ఏక మనసుతో నెపములు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే ఒక వింతైనటువంటి నెపాలు చెప్తూ ఉన్నారు. సో రావడానికి ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పడం మానేసి దానికి వాళ్ళు వెతుక్కున్నటువంటి సాకులు చాలా విచిత్రమైనటువంటి సాకులు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎలాంటి విచిత్రమైనటువంటి సాకులు వెతుక్కున్నారు అని అంటే, అందులో మొదటి వాడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను అన్నాడు. ఇది విచిత్రమైనటువంటి సాకు అని చెప్పుకోవాలి. ఎందుకని అనంటే, పొలాన్ని కొని ఉన్నాను అన్నాడు, కొనడానికి వెళుతున్నాను అని చెప్పాలి. ఏం చేశాడంటే ఇతను పొలమును కొని ఉన్నాడు అంటే ఆల్రెడీ కొనేశాడు. సో పొలాన్ని కొని ఉన్నటువంటి ఈ వ్యక్తి మరలా వెళ్ళి చూడటం ఏంటి? కాబట్టి ఇది ఒక కుంటి సాకు అని చెప్పుకోవాలి. నేను కొనడానికి వెళుతూ ఉన్నాను, లేదా కొనడానికి ముందు దాన్ని చూసుకోవడానికి వెళ్తున్నాను, ఎలా ఉందో ఏంటో అని చెప్తే కొంత దానికి అర్థం ఉంది. ఆల్రెడీ కొనేసుకున్నాడు, కొనే ముందే కదా చూస్తాడు. ఎవడైనా పొలాన్ని చూడకోకుండా, దాని గురించి తెలుసుకోకుండా, అది పండే భూమా, పండని భూమా, దాని విస్తీర్ణం ఎంత, సో దాని పక్కన దానికి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే కదా కొనేది. ఆల్రెడీ ఇక్కడ కొన్నాడు, అయినా సరే మరలా చూసుకోవడానికి వెళ్తున్నాను అని ఒక కుంటి సాగు చెప్పాడు.
రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, పరీక్షింప వెళ్ళుచున్నాను అన్నాడు. ఏం చేశాడంటే ఇతను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, ఇతడు కూడా కొనేసుకున్నాడు. అంటే పరీక్షించుకోకుండా ఎలా కొనుక్కుంటాడు? ఎద్దులు కొనుక్కునేటప్పుడు దున్నేటటువంటి ఆ ఎద్దుల్ని కొనుక్కునేటప్పుడు ముందు పరీక్షించుకుంటాడు కదా, అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా, లేకపోతే దున్నటానికి అవి పనికొస్తాయా, బండి కట్టడానికి దాని దగ్గర సామర్థ్యం ఉందా, అది ఏ జాతికి చెందినది, సో దాని యొక్క శక్తి సామర్థ్యాల గురించి కూడా కొంత అవగాహన కలిగి పరీక్షించి అప్పుడు కొనుక్కుంటాడు. ఈ వ్యక్తి కొనేసుకున్న తర్వాత పరీక్షించాలంటున్నాడు ఏంటి? ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ముందు ఏదైనా సరే మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు వస్తువులు కానీ లేకపోతే ఆయా రకాలైనది ఏదైనా కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ముందు దానికోసం తెలుసుకుని వెళ్ళేటప్పుడు చూచి చక్కగా దాని గురించి తెలుసుకున్న తర్వాత కొంటారా, లేకపోతే ముందు కొనేస్తారా? సో ఇది ఒక కుంటు సాకు అని చెప్పుకోవాలి. ఎందుకని అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ మీరు కూరగాయల షాప్కి వెళ్ళారు, కూరగాయలు కొనేసిన తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎవరైనా పరీక్షించుకుంటారా? కొనే దగ్గరే బెండకాయలు అయితే ఇలా విరిచి చూస్తారు, అవి చక్కగా లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా అని చూస్తారు. లేదా ఆనపకాయ అయితే గోరుతో గుచ్చి చూస్తారు. సో వంకాయలు అయితే గుచ్చులు ఉన్నాయో లేదో చూస్తారు. సో ఇలాగా ప్రతి కూరగాయలు కూడా అక్కడే పరీక్షించి ఎప్పుడు కొనే ముందు పరీక్షించి అప్పుడు కొనుక్కుంటారు. ఈ వ్యక్తి కూడా, ఈ వ్యక్తి కాదు ఏ వ్యక్తి అయినా సరే తనకు ఏదైనా కొనే ముందు పరీక్షించుకుంటాడు. ఒక వస్తువు అయినా ఏదైనా సరే దాని చుట్టూ దానికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా చూసి అవగాహన చేసుకుని అప్పుడు కొనుక్కుంటాడు. ఈ వ్యక్తి కూడా అలాగే చేశాడు. కానీ రావటానికి ఇష్టం లేక ఎంచుకున్నటువంటి సాకు ఏంటో తెలుసా? మరలా నేను పరీక్షించాలి. కొనేసుకున్న తర్వాత ఇంకా పరీక్షించి ఏం చేసుకుంటావు? కూరగాయలు కొనే ముందు చూసుకోలేదు, కొనేసుకున్నాం. ఇప్పుడు కొనేసుకున్న తర్వాత పరీక్షిస్తున్నాం, వాడికి డబ్బులు ఇచ్చేసి వచ్చేసావు. తీరా ఇంటికి వచ్చేసరికి అవన్నీ ముదిరిపోయినాయి, తర్వాత కుచ్చులు ఉన్నాయి, పురుగు పట్టేసినవి, వచ్చినాయి అనుకో, ఏం చేస్తావు? అవతల పట్టుకెళ్ళి డస్ట్బిన్లో పడేయటానికి తప్ప ఇక దేనికి పనికిరావు కదా. తీసుకెళ్ళి కూరగాయల షాప్ కూడా ఇస్తే తీసుకుంటాడు, వాడు తీసుకోడు. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కొనేశాక పరీక్షించ వెళుతున్నాను అంటున్నాడు. ఇది కూడా ఒక కుంటి సాకు లాంటిది అన్నమాట. సో మరో వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రాలేను అని అంటున్నాడు. అంటే దీన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఈ కుంటి సాగులు చెప్పేవాళ్ళు ఎవరయ్యా అంటే, తన విందులోనికి పిలవబడినటువంటి ఆ విందుకు రావటానికి ఇష్టం లేనటువంటి వారందరూ చెబుతున్నారు ఈ కుంటి సాగులు, నెపములు వెతుక్కున్నారు. సో ఆలోచన చేయండి, ఇశ్రాయేలీయులను గురించి చెప్పబడినటువంటి మాట ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే మెస్సైను తృణీకరించారు, ప్రభువుని అంగీకరించలేదు, రక్షకుడిగా ప్రభువుని అంగీకరించలేదు. కాబట్టి ఆ రక్షణ మాకు అక్కర్లొద్దు అని అనటానికి బదులుగా వీళ్ళు కుంటు సాకుని ఎదుర్కొని ఒకళ్ళేమో ఏం చెప్తున్నారంట, ఇక మనము మత్తయి సువార్తలో కూడా చూస్తే ఒకడేమంటాడంటే, నేను నా తండ్రి చనిపోయి ఉన్నాడు, నేను వెళ్ళి పారతి పెట్టుకుని వస్తామని ఒకటి చెప్పాడంట. సో ఇలాగా కుంటి సాకులు వెతుక్కున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు యజమానికి కోపం వచ్చిందండి. ఎందుకంటే పిలువబడినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలని ఉద్దేశపూర్వకంగా రావటానికి ఇష్టం లేదనేటువంటి విషయం స్పష్టంగా యజమానికి అర్థమైపోయింది. రావాలనుకుంటే ఖచ్చితంగా ఏదో రకంగా వచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచన చేయండి. సపోజ్ ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను వినండి. నేను నా ఇంట్లో జరిగేటువంటి ఒక వివాహ వేడుకకి ఇన్విటేషన్ పట్టుకొని మీ ఇంటికి వచ్చాను అనుకోండి. సో మీరు ఆ ఇన్విటేషన్ మీరు తీసుకోలేదు, ఎందుకంటే మీకు నా వివాహ వేడుకలోకి రావడానికి మీకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మీరు ఏం చేశారంటే ఆ ఇన్విటేషన్ మీరు తీసుకోలేదు. తీసుకోకపోగా నాకు ఆ రోజు ఖాళీ లేదండి, రాలేనండి, సో కాబట్టి నేను బిజీగా ఉన్నానండి, మరి అలాంటప్పుడు కార్డు ఇచ్చినా కూడా వేస్టే కదండి, కాబట్టి కార్డు పట్టుకోండి, నేను రాలేనండి అని క్లియర్గా చెప్పేశాను. ఇప్పుడు చెప్పేసేసరికి నాకేమనిపించిందంటే ఇతన్ని పిలుద్దామని పనిగట్టుకుని వచ్చేసరికి ఇతను రానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద నేనేం చేస్తూ ఉన్నానంటే ఆల్రెడీ ఆ ఇన్విటేషన్ మీకు ఇద్దామని మీ పేరు రాసుకుని పట్టుకుని వచ్చాను. మీరు ఎప్పుడైతే రానన్నారో మరి కార్డు వేస్ట్ అవ్వకుండా నేనేం చేస్తానంటే ఆ ఇన్విటేషన్ మీద మీ పేరును కొట్టేసి మరలా దారిలో ఎవరో ఒకరు, ఏంటి పాస్టర్ గారు ఇలా వచ్చారంటే మా ఇంట్లో పెళ్లి జరుగుతుందండి అందుకు వచ్చాను,
అని చెప్తే అప్పుడు ఆయన అంటారు, ఇదేంటంటే మరి మమ్మల్ని పిలవరా అని అన్నాడు ఆయన. అయ్యో ఎందుకు పిలవనండి, తప్పకుండా పిలుస్తానండి మిమ్మల్ని అని. ఏం చేశానంటే నేను మీకని ప్రత్యేకంగా ఇన్విటేషన్ తయారు చేసి ఆ పేరు రాసి తీసుకొచ్చినటువంటి ఆ కార్డు మీద మీ పేరు కొట్టేసి ఇప్పుడు ఆ వస్తానన్నటువంటి ఆ వ్యక్తికి నేను ఈ కార్డు ఇస్తున్నాను. ఇది ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ప్రభు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే చేశారు. పిలువబడిన వారు ఏకముగా నెపములు చెబుతూ ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీయులు యూదులు మొదట వారి వద్దకే పంపబడ్డారు. ప్రభు వారికో నశించిన ఆ గొర్రెల వద్దకే పంపబడితే వాళ్ళు తృణీకరించారు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు. కాబట్టి ఈ రక్షణ మాకొద్దు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రభువుకి జాగ్రత్తగా ఆలోచించిన ఆ యజమానికి ఏమొచ్చిందట, కోపం వచ్చి ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద ఆ పేరును కొట్టేశాడు ఆయన. ఎందుకంటే పిలవబడిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి పాత్రలు కానే కాదు. ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యం ఎంత విలువైనదో వీళ్ళకి తెలవాలి అని అంటే కనుక తర్వాత వస్తామన్నా సరే వద్దని అనటానికి ఏం చేస్తున్నాడంటే ఈయన జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక కిందకి కొన్ని విషయాలు నేను చదువుతున్నాను కదండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సంతలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పిన. అంతటా ఆ దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని ఇంకా చోటి ఉంది అని అంటే, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గాలకు పోయి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అన్నారు. సో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు యజమానికి ఎప్పుడైతే కోపం వచ్చిందో వాళ్ళు పిలువబడినటువంటి వాళ్ళు రానన్నారు కాబట్టి మరెప్పటికీ కూడా వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండటానికి నా ఇల్లు నిండునట్లుగా అనగా నా విందు అనేక మందితో చక్కగా సంతోషంగా ఉండినట్లుగా ఇప్పుడు ఏం చేయాలంటే ఆహ్వాన పత్రిక మీద పేరు మార్చి తీసుకెళ్ళండి. మొదట నేను ఎవరికైతే పంపానో ఆ ఇన్విటేషన్ మీద పేరు ఉంది చూడండి, ఇశ్రాయేలీయుల యొద్దకు అనే పేరు ఉంది కదా, యూదుల యొద్దకు అనే పేరు ఉంది కదా, దాన్ని కొట్టేసేయండి అన్నారు. కొట్టేసేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రాజమార్గాల్లో కట్టుబడేటువంటి బీదల యొద్దకు, అంగహీనుల యొద్దకు, గుడ్డివారి యొద్దకు. సో ప్రతి ఒక్కరి యొద్దకు, కంచెలలో ఉన్నటువంటి వారి యొద్దకు అవసరమైతే వాళ్ళని బలవంతంగానైనా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద పేరు ఎలా మారిపోయింది అని అంటే, ఏ అపోస్తులైతే, ఏ సువార్థికులైతే, ఏ సేవకులైతే ఆ ప్రభు యొక్క ఆజ్ఞాపించిన ప్రకారముగా ఆయన శిష్య బృందం అంతా 70 మంది కంటే ఎక్కువ మంది శిష్యులు కలిగినటువంటి వాళ్ళు ఆ ఇన్విటేషన్ పట్టుకుని తీసుకుని వెళ్ళేసరికి వాళ్ళు వద్దు అని ధృవీకరించేసరికి ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద పేరు మార్చేశారు. ఇప్పుడు ఎవరి పేరు రాశారో తెలుసా? మనం చూడండి. ఆ రాయబడినటువంటి వారి యొక్క పేరుని గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. ఇక్కడ ఏం రాయబడిందంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నారు. సో నాట్ ఓన్లీ ఇజ్రాయెల్స్, ఇందులో ఎవరున్నారు? సమస్త జనులు అన్నారు. పేరు కొట్టేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అనే పేరు కొట్టారు, యూదులు అనేటువంటి పేరు మార్చారు. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు మీద పేరు ఏమని రాయబడిందో తెలుసా? సమస్త జనులు. ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులోనికి పెంచుకొచ్చేయండి. ఈ విందు గొప్పతనం గురించి తెలియచేయండి. ఈ నిబరమైన పట్టణం, ఈ పరలోకంలో ఉండేటువంటి ఈ గొప్ప భాగ్యం. సో విందుతో పోల్చారు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో భోజనాలు ఉంటాయని అనుకున్నారు, కానీ ఒక వివాహ వేడుకలో జరిగేటువంటి ఆ విందు యొక్క ప్రాముఖ్యతను గురించి సో ఆలోచన చేయండి. వివాహ వేడుకలు జరిగిస్తున్నటువంటి యజమాని ప్రాముఖ్యమైనటువంటి శ్రద్ధలు విందులో తీసుకుంటాడు. సో ఏది తక్కువైనా పర్వాలేదు, కానీ విందులో ఏ ఐటెంలో కూడా రుచి మాత్రం తగ్గకూడదు అని తీసుకుంటాడు. సో ఎందుకంటే వివాహ వేడుకలు విందు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో దాంతో పోల్చారు ఇక్కడ. అంటే మనము వివాహ వేడుకలో విందుకి ఎంత ప్రాధాన్యతనిస్తామో అప్పుడు అందులో ఆ విందులో పాల్గొన్నటువంటి బంధువులు, స్నేహితులు, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు, సో సమస్తమైనటువంటి వాళ్ళు ఎంత సంతోషంగా ఆ విందులో పాల్గొంటారో
అలాగున దాంతో పోల్చారు కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే కనుక ఆ విందులోనికి ఆహ్వాన సంస్థ జరగకొచ్చింది. ఇప్పుడు నీవు గ్రహిస్తూ ఉన్నావా? ఈ ఆహ్వానము ప్రతి ఒక్కరికి ఉంది. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే, ఒకప్పుడు యూదులకు మాత్రమే ఆ ఆహ్వానం. ఎప్పుడైతే వాళ్ళు తృణీకరించారో, ఏకముగా ఏక మనసుతో నెపములు చెబుతూ ఉన్నారో, ఈ ఇన్విటేషన్ మీద ఆయన పేరు మార్చి ఉన్నారో తెలుసా? ఇశ్రాయేలీ యొద్దకు అనే పేరు కాకుండా, యూదుల యొద్దకు అనే పేరు కాకుండా, సమస్తమైన అన్యజనుల యొద్దకు అనే పేరు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు రాజమార్గాల్లో కనబడిన ప్రతి ఒక్కరికి కూడా కంచెలలోనికి వెళ్ళండి అని చెప్పాడు. ఈరోజు సువార్త చేత పట్టుకుని జాగ్రత్తగా ఆలోచన చేయండి. అడవుల్లోనికి వెళుతున్న వాళ్ళు ఉన్నారు, అండమాన్లోకి వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, నరమాంస భక్షకులు అయినటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఈ సువార్త పట్టుకుని వెళుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రభువు మార్చినటువంటి ఆ వెడ్డింగ్ కార్డులో మార్చినటువంటి ఆ ఇన్విటేషన్ ఏదైతే ఉందో అది సమస్త జనులకి ఉంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్తారు. సో ఆలోచన చేయండి, ఈ ఇన్విటేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నారు. ఈ బూదిగంత నివాసులలో నీవు నేను అందరం ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఈ బూదిగంత నివాసులలో ఉన్నారు. ఈ ఊరని ఆ ఊరని, ఆ ప్రాంతమని ఈ ప్రాంతమని ఏది భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇన్విటేషన్లోనికి ప్రభువు అట్టి అవకాశాన్ని కల్పించారు. ఇకపోతే చూడండి మరో విషయం, మార్క్స్ వార్త 16:15. మార్క్స్ వార్త 16:15 రాయబడిన సంగతి మనం చూస్తే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. అంటే ఒకప్పుడు మీరేమన్నారు? ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమని చెప్పినటువంటి ప్రభువు ఏం చెప్తున్నారంటే సర్వలోకానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ రక్షణ కార్యాన్ని వారు ఏం చేస్తున్నారో తెలుసా? తృణీకరించారు. ఈ విమోచన కార్యాన్ని, ఈ విడుదల కార్యాన్ని వారు తృణీకరించారు. కాబట్టి ఇదే ఆహ్వానాన్ని పట్టుకుని మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి కూడా స్వార్థను ప్రకటించండి అన్నారు. ఇప్పుడు ఈ ఆహ్వానం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఉంది. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, నా ఇల్లు నిండునట్లుగా ఇంకా రాజమార్గాలకు పోయి అనేక మందిని, అంగహీనులను, తర్వాత గుడ్డివాడిని ప్రతి ఒక్కరిని కూడా బలవంతం చేయండి. ఆయన యొక్క విందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తెలియచేయండి. అనేక మందిని ఈ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఈ సత్య సువార్త అనబడినటువంటి ఈ వెడ్డింగ్ కార్డు తీసుకొని సర్వలోకానికి వెళ్ళండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. సో ఈ వెడ్డింగ్ కార్డు నీ దాకా వచ్చిందా? ఈ వెడ్డింగ్ కార్డులో నీ పేరు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించవా? ఈ వెడ్డింగ్ కార్డులో ప్రభు పిలిచేటువంటి ఆ వివాహ వేడుకకు, ఆ గొర్రెపిల్ల మహోత్సవానికి ఆహ్వానం నీకు కూడా ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయావా? ఒకవేళ ఇశ్రాయేలీల వలె, యూదుల వలె నాకు అవసరం లేదు ఆ వివాహ వేడుక, నాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని నీవు ఒకవేళ నీ హృదయంలో ఉంచుకుని ఈ విందుకు నీవు కూడా నెపములు చెబుతూ నిరాకరిస్తూ ఉన్నావేమో ఆలోచన చేయండి. ఒక ఆయన అలాగే నిరాకరించాడంట, నాకు అవసరం లేదు అనేటువంటి ఆ యొక్క ఆహ్వానాన్ని నిరాకరించాడంట. తర్వాత నిరాకరించిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ఆహ్వానాన్ని అందుకున్న తర్వాత నిరాకరించాడో, తర్వాత ఆ విందు గొప్పతనం గురించి తెలుసుకుని వాళ్ళతో పాటు ఆ విందులోనికి వెళ్ళిపోయాడంట. సో ఆ విందులోనికి వెళ్ళిపోతే ఆ విందులోనికి ఆహ్వానాన్ని అందుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన వస్త్రాలు ఇవ్వబడినాయి. అది రక్షణ అనబడినటువంటి వస్త్రం. సో ఆ రక్షణ అనబడినటువంటి ఆ వస్త్రాన్ని ధరించుకుని వచ్చినటువంటి ఆ వివాహ వేడుకలోనికి ఈ గొప్పతనాన్ని గురించి తెలిసినటువంటి వాడు ఆ వస్త్రాన్ని ధరించుకోకుండా మొత్తం మీద ఏదో రకంగా విందులోనికి వచ్చేసాడంట. సో ఆ విందులోనికి వచ్చేసినటువంటి వానికి ఎలాంటి శిక్ష వేసాడో తెలుసా దేవుడు? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 11-12 వచ్చిన నేను చదువుతున్నాను, మీరు వినండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11-12 వచ్చిన. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగుగా వాడు మౌని అయి ఉండేను. అంతటా రాజు వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు
ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పి. సో పిలువబడినటువంటి ఈ ఆహ్వానం అనేకులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఈ ఆహ్వాన పత్రికలో, ఈ వెడ్డింగ్ కార్డులో, ఈ పెళ్లి శుభలేఖలో ఆహ్వానము నీకు కూడా ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సత్య సువార్త, ఈ రక్షణ కార్యముల గురించినటువంటి ప్రభు యొక్క సువార్త అనబడినటువంటి ఈ ఆహ్వాన పత్రికలో నీ పేరు ఉంది. సమస్త జనులు అంటే అందులో నువ్వు కూడా వస్తావు. భూదిగంత నివాసులు అంటే నీవు కూడా వస్తావు. సో సర్వ సృష్టి అనేటువంటి దానిలో నువ్వు కూడా ఉన్నావు. కాబట్టి ఈ ఆహ్వానం ప్రతి మానవుడికి ఉంది. ఇశ్రాయేలీయులు తృణీకరించారు, యూదులు తృణీకరించారు. ఈరోజు ఆ సువార్త లోకమంతటికి కూడా వెళుతూ ఉంది. ఆ ఆహ్వానం లోకమంతటి కూడా బయలు వెళుతూ ఉన్నది. అయితే ఒకడు ఆ ఆహ్వానం అందుకోక నిర్లక్ష్యం చేసి, ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను కూడా నిర్లక్ష్యం చేసి విందులోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటనున్న చీకట్లో వేయి అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండేస్తారు. ఈరోజు రక్షణను నీవు నిర్లక్ష్యం చేసి, ప్రభు ఇస్తున్నటువంటి ఆహ్వాన పత్రికలను నీవు నిర్లక్ష్యం చేసి, నాకొద్దు ఈ దేవుడు, నాకొద్దు ఈ సువార్త, నాకొద్దు ఈ ఆహ్వానం అని నీవు కూడా తృణీకరిస్తే కనుక నీకు కూడా ఆ వెలుపట ఉన్నటువంటి ఆ ఏడుపు వళ్ళు కొరుకుట ఉండేటువంటి స్థలంలో నీవు కూడా ఉండబోతున్నావు అనేటువంటి సత్యాన్ని గమనించు. సో ఆలోచన చేయి. ఈరోజు ఒక మేలైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అసలు ప్రభు గురించి నీకున్నటువంటి అవగాహన ఎంతవరకు ఉంది? ఈరోజు ప్రభువుని గురించి నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు? ఈరోజు యూదుడు తిరస్కరించాడు, తర్వాత ఇశ్రాయేలీయుడు తిరస్కరించాడు. ఎందుకనగా వాళ్ళకి మొదట ఆహ్వానం అందింది, వాళ్ళు తృణీకరించారు. ఈరోజు ఆ ఆహ్వానం నీ దాకా వచ్చింది. ఈ సత్య సువార్త ఈరోజు నీ గుమ్మం తట్టుతూ ఉంది. నువ్వు కూడా వద్దంటున్నావా? సో ఆలోచన చెయ్యి. ఈ సత్య సువార్త పట్టుకుని అనేక మంది దేవుని దాసులైనటువంటి ప్రతి వాళ్ళు ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి వెళుతూ ఉంటే ఈ ఆహ్వాన పత్రిక అన్నట్టుగైతే ఈ ఆహ్వాన పత్రికను పట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పర్మిషన్ లేదండి, మీరు ఈ వెడ్డింగ్ కార్డ్ పట్టుకొని మా మధ్యలోకి రావడానికి మీకు ఎవరిచ్చారు పర్మిషన్? సో పర్మిషన్ లెటర్ చూపించండి అంటున్నారు. దేవుడు ఇచ్చాడు పర్మిషన్, పట్టుకుని వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి అని. సృష్టికర్త అయినటువంటి నిన్ను నన్ను సృజించిన ఈ భూమి ఆకాశాలకు అధిపతి అయినటువంటి గొప్ప దేవుడు ఆయన ఇచ్చాడు పర్మిషన్, ఆయన ఇచ్చాడు. కానీ ఈ సత్య సువార్తను పట్టుకుని వస్తున్నటువంటి వాళ్ళని పర్మిషన్ అడుగుతూ ఉన్నాం, అడ్డుకట్టలు వేస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది కూడా ఈ యొక్క ఆహ్వాన పత్రిక మాకక్కర్లేదు అని తృణీకరిస్తూ ఉన్నారు. ఇదిగో వెలుపట చీకటిలో పడినటువంటి వారి గతి కూడా అయ్యే రోజు ఉందనేటువంటి విషయాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఆలోచన చేయండి. ఈరోజు ఒక మేలైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రభు ఇస్తున్నటువంటి ఆహ్వాన పత్రిక నీ గుమ్మం తట్టుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇంకా అనేకమైనటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా దేవుడు తన వాక్యాన్ని ఇంకా అనేక మందికి తెలియచేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. ఈ ఆహ్వానం ఈరోజు నీ గుమ్మం తట్టింది. ఈరోజు నీ హృదయం అనబడినటువంటి తలుపుని ఈ ఆహ్వానం తట్టుతూ ఉంది. నువ్వు ఈరోజు స్వీకరిస్తావా ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని? నువ్వు ఆ వెడ్డింగ్ కార్డు తీసుకుని నువ్వు ఆ విందులోనికి రావడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? సో ఆలోచన చేయి. ఎందుకంటే హృదయం అనేటువంటి తలుపునంత ప్రభు తట్టుచూ ఉన్నాడు. ఎవడైనా నువ్వు వాని స్వరమును విని తలుపు తీస్తే నేను వానితో కలిసి భోజనం చేయదును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సో ఆలోచన చేయి. ఈరోజు దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క ఆహ్వాన పత్రికలోనికి, ఈ ఆహ్వానానికి, ఈ విందులోనికి నీకు ఆహ్వానం ఉంది, పిలుపు నీకు ఉంది. పిలువబడినటువంటి వారు అనేకులు అన్నారు. ఆ అనేకులలో నీవు కూడా ఉన్నావు. కానీ ఏర్పరచబడినటువంటి కొందరే, ఆ కొందరిలోకి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే ఈ సత్య సువార్తను నువ్వు అంగీకరించాలి. ప్రభువే లోకరక్షకుడని నువ్వు అంగీకరించాలి. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని గురించి నీ హృదయంలో విశ్వసించాలి. ప్రభువే నన్ను రక్షించాడు, విమోచించాడని నీవు అంగీకరించి ఆయన రక్తంలో నీ పాపమును కడుక్కుని శుద్ధి చేసుకుని ప్రభులోనికి వస్తే నీవు ధన్యుడు. సో ఈ మాటలు ఆలకించి ఒక మేలైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ప్రభులోనికి నీవు వచ్చి ఈ ఆహ్వానాన్ని నువ్వు కూడా తీసుకొని నీవు కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆ పరలోకమనబడినటువంటి ఆ గొప్ప విందులోనికి నీవు కూడా పాలుగుంపులు కలిగి ప్రభుతో ఆనందించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.